దేవా మిథున శోభనం చెడగొట్టాలని చూసిన భానుకి షాక్ ఇచ్చిన శారద ప్రెగ్నెంట్ అయిన మిథున. ఇంతకు ఏం జరిగింది? అసలు దేవా మిథున శోభనం చెడగొట్టాలని భాను చూడడమేంటి? మరి భానుకి శారద ఏం షాక్ ఇచ్చింది? మరి మిథున ప్రెగ్నెంట్ అయితే సత్యమూర్తి హరివర్ధన్ వాళ్ళని క్షమించి మళ్ళీ వాళ్ళ కుటుంబంలో కలుపుకున్నారా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే మిథునకు వడిబియ్యం పోయడానికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళని రమ్మంటే సత్యమూర్తి ఎవరు వెళ్ళడానికి వీల్లేదంటూ అందరినీ లోపలికి పిలిచి మరీ తలుపు వేసేస్తాడు. ఇంకా లలిత ఎంతో బాధగా ఇంకా పూజ మొదలు పెట్టండి పంతులు గారు, అంతా ఆ అమ్మవారే చూసుకుంటారు అని చెప్పనేసరికి ఇద్దరిని కూడా పీటల మీద కూర్చోబెట్టి చక్కగా అమ్మవారి పూజ చేసిన తర్వాత వాళ్ళకి కొత్త బట్టలు ఇవ్వండి అనగానే కొత్త బట్టలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత అందరూ కూడా అమ్మాయికి వడి బియ్యం పోయండి అనేసరికి అందరూ వడిలో బియ్యం పోస్తూ ఉంటారు. నలుగురు కూడా పోసేస్తారు. పోసేసేసరికి పూజ పూర్తయిందా పంతులు గారు అని చెప్పనగానే లేదమ్మా, నలుగురు ముత్తైదువులు మాత్రమే బియ్యం పోసారు. మరొక ముత్తైదువు వచ్చి బియ్యం పోస్తే ఈ పూజ పూర్తయినట్టే అని చెప్పనేసరికి ఎవరైనా ఉంటే పిలువు వదినా అని చెప్పనేసరికి ఇప్పటికిప్పుడు ఎవరుంటారు వదినా, ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎవరు వస్తారు అని చెప్పి అయినా ఇప్పటికిప్పుడు అంటే ఎవరు ఇక్కడే ఉండరు కదా అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు మిథున దేవ ఇద్దరు బాధపడతారు. ఎందుకమ్మా ఈ పూజలు అవి చేయించావు? ఇప్పుడు ఈ పూజ మధ్యలోనే ఆగిపోతే ఇది అశుభం కదా అనగానే ఆ అమ్మవారు ఎవరొకరిని ఖచ్చితంగా పంపిస్తారు, నువ్వు కంగారు పడకు మిథున అని చెప్పి లలిత మిథునను సముదాయించే లోపే ఇంకా అక్కడికైతే ప్రమోదిని వస్తుంది. ప్రమోదిని రావడంతో మిథున మొహంలో చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు నన్ను మందలించినా, ఎవరు వద్దన్నా కానీ ఈ అక్క నీకెప్పుడు తోడుగా ఉంటుంది. మనిద్దరం సొంత అక్కా చెల్లెళ్ళు కాకపోయినా తోటి కోడళ్ళం, ఒకింటి కోడళ్ళం. నాకు మొదటి నుంచి నువ్వంటే చాలా ఇష్టం మిథున. నీ ముఖంలో నవ్వు చూడడానికి నేను ఏదైనా చేస్తాను, ఎంతమందితో అయినా సరే మాటలు పడతాను అని చెప్పి ఇంకా ప్రమోదిని అనేసరికి చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పాను. కానీ రామ్మ ప్రమోదిని దోసిట్లో బియ్యం పోసి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించు అనగానే ఇంకా దోసిట్లో బియ్యం పోసి ఎప్పుడూ సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదిస్తుంది. ఇంకా అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చి నా అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా మహాలక్ష్మిలా వచ్చావమ్మా అని చెప్పాను. కానీ అంత మాట అనొద్దు పిన్ని గారు, మిథున సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. మిథున లాంటి అమ్మాయి మా దేవా జీవితంలోకి రావడం అదృష్టంగా భావించి దేవా మంచి మనిషిగా మారాడు, అంతకు మించిన సంతోషం మాకేముంటుంది? దేవా మిథున ఎప్పుడూ సంతోషంగా ఉంటే చాలు, అంతకు మించిన ఆనందం మాకేమీ వద్దు అని ప్రమోదిని మాట్లాడేసరికి ప్రతి ఇంట్లో నీలాంటి కోడలొకలు ఉండాలమ్మా, అలా ఉంటే ప్రతి ఇల్లు కూడా ఎంతో సంతోషంగా ఉంటుందని ఇంకా ప్రమోదిని వాళ్ళు ప్రమోదిని గురించి చాలా గొప్పగా అనుకుంటారు. నన్ను అంత గొప్పదాన్ని చెయ్యొద్దు పిన్ని గారు, నేనేదో మిథున సంతోషం కోసం వచ్చాను, అంతకు మించి ఏమీ లేదని ఇంకా మాట్లాడేసరికి సర్లే అని ఇంకా వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి లలిత బయలుదేరిపోతుంది. మిథున దేవాలిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. సరే మిథున నేను ట్రిప్స్కి వెళ్తాను, ఉదయం నుంచి ఇక్కడే ఉండిపోయాను కదా అనగానే సరే దేవా అని చెప్పనేసరికి నువ్వు కూడా వెళ్ళు మిథున, ఇద్దరూ సరదాగా వెళ్ళిరండి, ఈరోజు చక్కగా పూజ చేసుకున్నారు కదా, సాయంత్రం గుడికి కూడా వెళ్తే అంతా మంచి జరుగుతుందని ఇద్దరిని కూడా గుడికి పంపిస్తుంది. పంపించేసరికి సరే అని ఇద్దరు కూడా పొద్దుపోయే వరకు ఇద్దరు తిరుగుదామని ఇద్దరు తిరిగి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర శోభనానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అది చూసి ఇంకా సూర్యకాంతం అయితే ఇదేంటి మిథున వాళ్ళకి శోభనానికి ఏర్పాటు చేస్తున్నారు, ఏంటక్క ఏం చేస్తున్నావు అనగాని ఏ కళ్ళు కనిపించట్లేదా నీకు, మిథున దేవాలకి శోభనం ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పనగానే వాళ్ళకి మీరు శోభనానికి ఏర్పాటు చేయడం ఏంటి, పెద్దవాళ్ళు ఉన్నారు కదా అనగానే ఏ వాళ్ళకంటే పెద్దవాళ్ళం కాదా మేము, మిథున నా చెల్లెలు, దేవా ఆయన తమ్ముడు, వాళ్ళకంటే మేము పెద్దవాళ్ళమే కదా, అత్తయ్య మామి తర్వాత వాళ్ళని తల్లిదండ్రులుగా చూసుకునేది మేమే కదా,
అందుకోసమని వాళ్ళిద్దరి మొదటి రాత్రికి మేమే ఏర్పాటు చేస్తున్నాము అనేసరికి అచ్చుబాబు ఏంటిది విడ్డూరము అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ శోభనం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు, ఏదో రకంగా మిథున దేవాలు సంతోషంగా ఉండకూడదు అని సూర్యకాంతం ఏం చేస్తుందంటే భానుకి ఫోన్ చేసేసరికి ఎక్కడున్నావు భాను అనగానే నేను బయట ఉన్నాను, ఏంటి చెప్పక్క అని చెప్పాను. కానీ నేను అర్జెంటుగా నీతో మాట్లాడాలి, వీధి చివరికి వచ్చేసేయ్ అనేసరికి ఎందుకు ఇవిడ రమ్మంటుంది నన్ను అని చెప్పి అనుకుంటూనే ఇంకా భాను వీధి చివరికి వస్తుంది. వీధి చివరికి వచ్చేసరికి ఏంటి అర్జెంటుగా రమ్మని చెప్పావు అనగానే ఏంటా మిథునకు దేవాకు మొదటి రాత్రి ఏర్పాటు చేస్తుంది ఆ ప్రమోదిని అక్క. వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి జరిగి ఇద్దరు ఒకటయ్యారే అనుకో, ఇంకా నువ్వు ఎప్పటికీ దేవాని దక్కించుకోలేవు. మా ఇంటి కోడలుగా మా ఇంట్లో నువ్వు ఎప్పటికీ అడుగు పెట్టలేవు అని చెప్పనేసరికి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, మిథున దేవాకు మొదటి రాత్రి అనగానే అవును, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరూ జీవితాన్ని పంచుకుని మొదటి రాత్రి ఏర్పాటు చేయడమే ప్రమోదిని యొక్క మా బావగారు కలిసి చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నారు, వాళ్ళు వచ్చేసరికి రూమ్ అంతా డెకరేట్ చేసి ఉంచడానికి అనుకుంటా ఇద్దరూ చేస్తున్నారు అనగానే మరి మావయ్య గారికి చెప్పి ఆపించకపోయావా అనగానే ఇంట్లో వాళ్ళు ఎవరికైనా చెప్తే నన్ను ఉండనిస్తారా, నేను ఇంట్లో గొడవలు పెడుతున్నానని అందరూ పడి నా మీద పడి ఏడుస్తారు, అందుకే నీకు చెప్పాను అనేసరికి సరే అక్క వాళ్ళ మొదటి రాత్రి జరగనివ్వను అని చెప్పి భాను కాస్త అనుకుంటుంది. ఇంకా మిథున దేవాలు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి గదిలోకి వచ్చేసరికి మంచమంతా డెకరేట్ చేసి చుట్టూ పువ్వులు కట్టేసి ఉంటాయి. ఇదేంటి దేవా ఎవరు ఇదంతా డెకరేట్ చేశారు అనగానే మేమే అనేసరికి ఇంకా వాళ్ళని చూసి ఏంటొదినా ఏంటిదంతా, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అనగానే అమ్మా నాన్న మమ్మల్ని క్షమించి ఆ ఇంట్లో అడిగి పెట్టిన తర్వాతే మేము జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాము అనగానే చూడు దేవా ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి. ఏమో మామయ్య గారికి చేతిలో మనవడో మనవరాలో పడితేనే కానీ మిమ్మల్ని క్షమించరేమో. మామయ్య గారు మిమ్మల్ని క్షమించాలి అంటే మీరు అమ్మ నాన్న అయ్యి వాళ్ళని నానమ్మ తాతయ్యలు చేస్తేనే వాళ్ళు సంతోషపడతారు. మీరివేమీ ఆశలు పెట్టుకోవద్దు, మీరివేమీ మనసులో పెట్టుకోకుండా మీ జీవితాన్ని మొదలు పెట్టండి. ఈరోజు మీకు మొదటి రాత్రికి ఏర్పాటు చేశాము, ఈరోజు ఈ కార్యం జరగాల్సిందే. నేను ఆల్రెడీ పంతులు గారిని అడిగాను, చాలా మంచి రోజు అన్నారు ఈరోజు, అందుకే మీ ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాటు చేశానని చెప్పనేసరికి రామిదిన అని చెప్పి ఎవరే రారా అని చెప్పి ఇద్దరిని తీసుకెళ్ళి రెడీ చేసి తీసుకొస్తారు. ఇదిగో మిథున పాల గ్లాసు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి రావడంతో శారద చూస్తుంది. ఎక్కడికి వెళ్ళారు అనగానే అది అత్తయ్య అని చెప్పనగానే నాకంతా తెలుసు ప్రమోదిని, మేము చేయాల్సిన పని తల్లిదండ్రుల స్థానంలో మీరు చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా భర్త మాట కాదనలేక నేను నా కొడుకుని కోడల్ని దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. కానీ తల్లి తండ్రి స్థానంలో అన్నయ్య వదిన మీరిద్దరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంతకు మించిన సంతోషం నాకేముంది అనగానే లేదమ్మా, ఒకప్పుడు నేను సోమరిపోతులో ఉన్న నాకు మంచి ఉద్యోగం చేయాలి, పెళ్ళాన్ని పాపని పోషించుకోవాలని మిథున నాకు ఎంతో చెప్పింది. అలాంటి మిథున సంతోషంగా ఉండాలి. దేవా ఒకప్పుడు రౌడీలా ఉండేవాడు, ఇప్పుడు కేవలం మిథున కోసం చక్కగా మారాడు. మరి అంతలా మారిన దేవాను నేను ఎందుకు బాధ పెట్టాలి? దేవా మిథున ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. పాపో బాబో నాన్న చేతిలో పెడితే నాన్న కూడా వాళ్ళని క్షమిస్తాడు. అప్పుడే దేవా సంతోషపడతాడు. నాన్న అంటే దేవాకు చాలా ఇష్టం. దేవా అంటే కూడా నాన్నకిష్టమే. కానీ నాన్న మాటను తోసిపడేశాడన్న ఉద్దేశంతోనే నాన్న దేవా మీద కోపంతో ఉన్నాడు. అన్ని సమస్యలు తీరిపోతాయి కదమ్మా, నాన్న దేవాన్ని క్షమిస్తాడు కదమ్మా అనగానే ఖచ్చితంగా రా, చాలా సంతోషంగా ఉంది ప్రమోదిని. ఉదయం ఒడిబియ్యం కూడా నువ్వే వెళ్ళి పోసావు కదా అనగాని అత్తయ్య అనగానే నా భర్త మాట కాదని నేను అడుగు పెట్టలేను. కానీ ఇంటి కోడలుగా, ఇంటి పెద్ద కోడలుగా నా తర్వాత బాధ్యతను నువ్వు తీసుకుని ఎంతో చక్కగా నిర్వర్తించావు. మిథునకు అక్క స్థానంలో ఉండి
వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. నీలాంటి కోడలు నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పడంతో సరే అత్తయ్య అని ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా శారద బయట నుంచే మిథున దేవాలను ఆశీర్వదిస్తుంది. ఆశీర్వదించి ఎలా లోపలికి వెళ్దామనుకునేసరికి ఆటోలో భాను వస్తుంది. ఇదేంటి భాను ఇప్పుడు వస్తుంది అని అనుకుంటూ చూస్తూ ఉండగానే గబగబా వచ్చి దేవా మిథునను లోపలికి వెళ్ళడం కోసమని ప్రయత్నం చేసేసరికి అడ్డుగా తలుపు కడ్డుగా నిలబడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అనగాని ఏంటత్తయ్య నన్ను ఆపుతున్నారు, ఎవరే నీకు అత్తయ్య, నేను నీకు అత్తయ్యని ఎలా అవుతాను, నువ్వు నా కొడుకునేమన్నా పెళ్లి చేసుకున్నావా అనగాని అదేంటత్త అలా మాట్లాడుతున్నావు, చూడు బాను నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోలేదు, నువ్వు నన్ను అత్త అని పిలిచే అవసరం లేదు, నా కొడుకుకి మిథునకు ఆల్రెడీ పెళ్లి జరిగిందనగానే మరి నన్ను పెళ్లి చేసుకుంటానని దేవా నాకు మాట ఇచ్చాడు కదా, మరి నన్ను పెళ్లి చేసుకోలేదు కదత్త అని చెప్పనగానే పెళ్ళైన మగవాడి మీద నువ్వు ఆశపడ్డావు, అయినా వాడు ఏదో మిథున మీద కోపంతో చిన్న మాట అన్నాడు, భానుని పెళ్లి చేసుకుంటానని ఏదో ఆవేశంలో మాట అన్నాడు అని నువ్వు సైలెంట్గా ఊరుకున్నావా, వెళ్ళి మీ అమ్మను తీసుకొచ్చావు, అప్పుడు కూడా వాడు చెప్పాడు నేను మిథున మీద కోపంతోనే ఆ మాట అన్నానే తప్ప నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని, అయినా సరే నువ్వు వినిపించుకోకుండా భాను దేవానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చనిపోతాను అంటూ బెదిరించి మరీ ఇంతవరకు తీసుకొచ్చావు. ఈరోజు నా భర్త దేవా మీద ఇంత కోపం పెంచుకోవడానికి కారణం ఎవరు, నువ్వు కదా, ఆ రోజు రాద్ధాంతం చేసి చనిపోతానని బెదిరించి దేవాని పెళ్లి చేసుకుందామని నాటకాలు ఆడావు. దేవాని నువ్వు ఎప్పటికీ దక్కించుకోలేవు. అసలు దేవాకు నీకు రాసిపెట్టు ఉంటే కదా బాను పెళ్లి చేసుకోవడానికి, నిజంగా మీ ఇద్దరికి రాసిపెట్టుంటే ఎప్పుడో మీ పెళ్లి జరిగిపోయేది. మిథున దేవా జీవితంలోకి రాకముందే మీ పెళ్లి జరిగేది. మీ ఇద్దరికి రాసి పెట్టి లేదు కాబట్టే పెళ్లి జరగలేదు. అది నువ్వు అర్థం చేసుకోకుండా వాళ్ళిద్దరినీ విడదీస్తానని వాళ్ళ కార్యం చెడగొడతానని వస్తావేంటి? నువ్వు ఎప్పటికీ ఇంటి కొడలివి కాలేవు. దేవా మిథున ఇద్దరు కూడా భగవంతుడు ఆశీర్వదించిన దంపతులు. వాళ్ళని ఎవరూ వేరు చేయలేరు. ఎంతమందినైనా ఎదిరించి వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారే తప్ప దేవాని మిథున నుంచి దూరం చేయడం నీ వల్ల కాదు. తప్పుకు అత్త అనగానే చెంప పగలగొడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను బాను. ఇంకొకసారి మిథున దేవాల జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను. నా కొడుకుని నా కొడుకులా ఉంచు, అర్థమవుతుందా? వాడు రౌడీయిజం మానేసి చాలా చక్కగా వాడి జీవితం వాడు బ్రతుకుతున్నాడు. మళ్ళీ వాడి జీవితం జోలికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తే మాత్రం నేను ఊరుకోను అంటూ గట్టిగా సమాధానం చెప్తుంది. ఇంకా శారదైతే ఇదేంటిది ఇలా జరిగింది అనుకుంటూ ఇంకా సూర్యకాంతం వచ్చేసరికి ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ నువ్వేనేంటే ఇక్కడ విషయాలన్నీ భానుకు చెప్పింది అంటూ చెంప పగలగొట్టేసరికి నేనేం చేశాను అనగా నోరు మూసుకుని లోపలికి వెళ్ళి, ఈ మధ్య నీకు నోరు బాగా లెగుస్తుంది. ఎప్పటికప్పుడు నీకు పడాల్సినవి పడకపోతే మాత్రం నోరు కంట్రోల్లో ఉండదనుకుంటా. నీ పని నువ్వు చూసుకుంటే ఇక్కడ ఉండు సూర్యకాంతం, లేదా నీ మొగుడిని తీసుకుని నీ పుట్టింటికే వెళ్ళిపోతావో లేక ఇంట్లోంచే బయటికి వెళ్ళిపోతావో నీ ఇష్టం. ఇంటిని మొక్కలు చేయడమో కుదరదు, నా కొడుకు కోడల్ని విడదీయడమో కుదరదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నిన్నింట్లోంచి మెడపట్టి బయటకు గెంటేయడానికి క్షణకాలం పట్టదు నాకు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నీ గదిలోకి వచ్చి చూశానంటే అన్ని విషయాలు బయట పడతాయి. అప్పుడు నువ్వు నీ మొగుడు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో అది ఆలోచించుకోండి. వెళ్ళి లోపలికి అంటూ ఒక్క గసిరేసరికి ఒక్కసారిగా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది సూర్యకాంతం. ఎందుకంటే వాళ్ళ గదిలో ఉన్నవి చాలా ఉంటాయి, ఎవ్వరికి ఏమీ చెప్పరు, అన్నీ కూడా గదిలోనే దాచేసుకుంటారు. ఆ విషయాలన్నీ ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా బయట పడరంతే. ఇంకా నీకు చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళిక్కడి నుంచి అనగాని ఏంటత్తా అనగాని నోరు మూసుకుని వెళ్తావా లేక నాలుగు తగిలించమంటావా అని చెప్పనేసరికి వెళ్తానత్తా వెళ్తాను, వాళ్ళిద్దరూ కలిసి ఎలా కాపురం చేస్తారో అది చూస్తాను, నువ్వు చూస్తూనే ఉండు, వాళ్ళిద్దరూ కలిసే కాపురం చేస్తారు, నువ్వు వాళ్ళని చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేవు అని చెప్పి ఇంకా చెప్పడంతో గసిరేయడంతో వెళ్ళిపోతుంది భాను. ఇంకా మిథున దేవ చాలా సంతోషంగా ఆ రోజు రాత్రంతా వాళ్ళ కొత్త జీవితానికి పునాదులు వేసుకుంటూ
ఒకరి కోసం ఒకరు బ్రతకాలని మాట్లాడుకుంటూ ఇద్దరు కూడా రాత్రికి ఒకటవుతారు. మరుసటి రోజు ఉదయాన్నే అమ్మ మిథున అనుకుంటూ ఇంకా ప్రమోద్ని టీ తీసుకుని వస్తుంది. అక్క నువ్వు అనగానే ఉదయాన్నే మీరు నిద్ర లేవరని తెలుసు, అందుకే నీ కోసం టీ తీసుకొచ్చాను. వేడి నీళ్ళు కూడా బాత్రూంలో పెట్టాను. నువ్వు దేవా తలస్నానం చేయండి, తలస్నానం చేసి తులసి కోటకి పూజ చేసుకో, అంతా మంచి జరుగుతుంది అనగానే అలాగే అక్క అని చెప్పి ఇంకా మిథున టీ తీసుకుని దేవా దగ్గరికి తీసుకెళ్లేసరికి దేవ కాస్త తీసుకుని ఇద్దరు మిథున దేవ తాగి చాలా సంతోషంగా లేచి తలస్నానం చెయ్యండి అని చెప్పాను. కానీ సరే అని అమ్మ మిథున అని చెప్పి బయట నుంచి పిలుస్తుంది శారదైతే. అత్తయ్య అని చెప్పాను. కానీ అమ్మ మిథున నువ్వు దేవా ఇద్దరు కలిసి గుడికి వెళ్ళండి అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి ఇంకా ఇద్దరు గుడికి వెళ్ళడం కోసమని రెడీ అయ్యి వెళ్తారు. వెళ్ళేసరికి చాలా సంతోషంగా ఇంకా ఇద్దరు మనల్ని ఇంట్లో వాళ్ళు క్షమిస్తే అంతకు మించిన ఆనందం మనకి ఏం ఉండదు కదా అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న వాళ్ళు కాస్త గుడికి వెళ్తారు. ఇంకా దేవా మిథున ఒకరి జీవితాన్ని ఒకరు పంచుకున్నారు కదా, ఆ రోజు నుంచి కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రమోద్ని కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నీ వల్లే ప్రమోద్ని వాళ్ళిద్దరు జీవితాలని పంచుకుని ఒకటయ్యారు అనగానే నాదేముందండి, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. అలాంటి తప్పుడు వాళ్ళు దూరంగా ఉండడం అంత మంచిది కాదు. ఒకరు కోసం ఒకరు బ్రతుకుతున్నప్పుడు ఇద్దరిని కలపడం మన బాధ్యత. ఇంటికి పెద్దవాళ్ళగా అత్తయ్య మామయ్య తర్వాత మనమే కదా వాళ్ళ బాధ్యత చూసుకోవాలి. మిథున్ అంటే నాకు ముందు నుంచి ఇష్టమేనండి. మిథున్ అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. ఎలాంటి కల్లా కపటం లేని అమ్మాయి. అలాంటి మిథున కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి ఇంకా ప్రమోద్ని అనేసరికి నీ మంచి మనసు మిథున మంచి మనసుకి అందరూ మంచే చేయాలి అనుకుంటారు. సరే నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అనగానే ఏ ఉద్యోగం లేకపోతే మా తమ్ముళ్ళ ఒక ఆటో కొనుక్కొని ఆటో నడుపుకుంటూ బ్రతుకుతాను. నాన్న నా గురించి బాధపడుతున్నారు. పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పి నాన్నకు చేదోడు వాదోడుగా ఉండాలి. ఆ కిరాణా కొట్టు దగ్గర తీసుకున్న అప్పు కూడా తీర్చాలి అనగానే మంచి ఆలోచన అండి అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి చందు కాస్త వెళ్ళిపోతాడు. మిథున దేవాలు ఇలాగే కొన్ని రోజులు ఉంటారు. మిథున మొహంలో కొంచెం తేడా అనిపిస్తుంది. ఇంకా శారదకైతే ఏంటి మిథున మొహం అంత నీరసంగా ఉంది, ప్రమోదిని అని చెప్పాను. కానీ ఏంటత్తయ్య అని చెప్పాను. కానీ మిథున మొహం ఏంటమ్మా అంత నీరసంగా ఉంది అని చెప్పాను. కానీ ఏమో అత్తయ్య నాకు తెలీదు, నేను అడగలేదు అనగానే ఉండండి అడిగొస్తానని మిథున దగ్గరికి వెళ్ళేసరికి మిథున గదిలో పడిపోయి ఉంటుంది. అమ్మ మిథున అంటూ మిథున మొహం మీద నీళ్లు చల్లేసరికి అత్తయ్య అని పిలవడంతో గబగబా శారద వస్తుంది. ఆ టైంలో సూర్యకాంతం మాత్రమే ఇంట్లో ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అంటే సత్యమూర్తి బయటికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏమైంది అని చెప్పాను. కానీ ఏమో అత్తయ్య నేను వచ్చేసరికి మిథున కింద పడిపోయింది, ఏమైందో ఏంటో అనగానే ఆ నీళ్లు మొహం మీద చల్లు అనగానే మొహం మీద నీళ్లు చల్లుతారు. చల్లేసరికి అమ్మ మిథున అని చెప్పి మంచం మీద కూర్చోబెడతారు. ఏమైందమ్మా మిథున, ఏం జరిగింది అనగానే తెలియదక్క, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాను, ఎవరిని పిలిచే ఓపిక కూడా లేకుండా ఉంది అనగానే వాంతులు అవుతున్నాయా అనగానే అవునక్క ఈ మధ్య వాంతులు అవుతున్నాయి అనేసరికి ఏమై ఉంటుందక్క అత్తయ్య అని చెప్పి అదే అయ్యుంటుందా అనగానే అదే అయ్యుండొచ్చు, ఒకసారి దేవాకి ఫోన్ చేసి మిథునని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పు అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి దేవాకి ఫోన్ చేస్తుంది. ఏమైంది వదిన అని చెప్పాను. కానీ మిథున సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది దేవా, ఇప్పుడు బాగానే ఉంది, ఒకసారి అత్తయ్య మిథునను హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్తున్నారు అని చెప్పనేసరికి సరే వదిన నేను ఇప్పుడే వస్తున్నానని దేవా కాస్త గబగబా వస్తాడు. వచ్చేసరికి దేవా రావడంతో మిథున అనగానే ఏమైంది అనగానే కంగారు పడవలసింది ఏమీ లేదు, మిథునను ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళు అనగానే రా మిథున అంటూ వెళ్ళడంతో ప్రమోదిని మిథునకు తోడుగా నువ్వు కూడా వెళ్ళు, మీ మామయ్య గారు అడిగితే నేను ఏదో ఒక సమాధానం చెప్తానులే,
నీకు మళ్ళీ నేను ఏ విషయం ఫోన్ చేసి చెప్తాను అనగానే సరే అత్తయ్య అని ఇంకా మిథునను కూర్చోబెట్టుకుని వెనకాల సీట్లో కూర్చుంటుంది. దేవా హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఇంకా మిథున ప్రమోదిని ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు. మిథున చాలా నీరసంగా అయిపోయేసరికి ఇంకా లలితకు ఫోన్ చేసి పిన్ని గారు మిథున కళ్ళు తిరిగి పడిపోయిందండి, హాస్పిటల్కి తీసుకొచ్చాము, శుభవార్త ఏమోనని మీరు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఫోన్ చేశాను అనగానే సరేనమ్మా మీ బాబాయ్ గారు ఇంట్లోనే ఉన్నారు, ఆయన బయటికి వెళ్ళాక నేను వస్తాను అని చెప్పాను. కానీ సరేనని ఈలోపు మిథునని పిలవడంతో లోపలికి వెళ్తారు. మా చెల్లెలు ఉదయాన్నే కింద పడిపోయిందండి, కళ్ళు తిరుగుతున్నాయి, వాంతులు కూడా అవుతున్నాయి అన్నారు అనగానే ఎలాగొచ్చి పడుకో అమ్మా అని చెప్పనేసరికి పడుకుని టెస్ట్ చేసేసరికి తను ప్రెగ్నెంట్, 3rd month, వాంతులు అవి అవుతున్నాయమ్మా అనగానే అవుతున్నాయండి అనేసరికి తను కడుపుతో ఉందనగానే చాలా సంతోషపడిపోతుంది ప్రమోదిని. అవునా డాక్టర్, మంచి శుభవార్త చెప్పారు, చాలా చాలా సంతోషంగా ఉంది అనగానే కానీ ఒక్క మాటమ్మా, ఆ అమ్మాయి చాలా నీరసంగా ఉండడం వల్ల తను కళ్ళు తిరిగి పడిపోతుంది, ఎప్పటికప్పుడు ఎవరొకరు చూసుకుంటూ గమనించుకోకపోతే అలాగే పడిపోయి ఉండిపోతుంది, చాలా నీరస పడిపోతుంది, చూసుకోండి అనగానే మేము చూసుకుంటాం డాక్టర్ అని చెప్పి ఇంకా చెప్పడంతో సరేనని ఇలా బయటికి తీసుకురావడంతో లలిత వస్తుంది. అమ్మ ప్రమోదిని ఏమైంది అనగానే కంగ్రాచులేషన్స్ అమ్మమ్మ గారు అనగానే అమ్మమ్మ గారు ఏంటి అనగానే మీరు అమ్మమ్మ కాబోతున్నారు ఆ పిన్ని అని చెప్పనేసరికి చాలా సంతోషపడుతుంది లలిత. ఏంటొదినా, ఏంటి నువ్వనేది, నేను నాన్నను కాబోతున్నానా అని చెప్పాను. కానీ అవును దేవా అని చెప్పనేసరికి చాలా సంబరపడిపోతుంది. ఈలోపు ఇంటి నుంచి శారద ఫోన్ చేస్తుంది. అమ్మ ఎలా ఉంది మిథునకు అనగానే అత్తయ్య మీరు నానమ్మ కాబోతున్నారు అత్తయ్య, మిథున తల్లి కాబోతుంది అనేసరికి ఎంతగానో సంబరపడుతుంది ప్రమోదిని ఇటు శారద కూడా. సరేనమ్మా ఇంకా నేను ఇంటికి వెళ్తాను, అమ్మ ప్రమోదిని అని చెప్పాను. కానీ అర్థమైంది పిన్ని, మిథునను జాగ్రత్తగా చూసుకోమనే కదా మీరు చెప్పబోతున్నారు, ఈ టైంలో మిథునను నేను ఇంటికి తీసుకువెళ్తాను, కానీ మీ బాబాయ్ గారు అనగానే అర్థమైంది పిన్ని, సిచ్యువేషన్ నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను కదా, మిథునకు ఏ ప్రమాదం రాకుండా మిథునను జాగ్రత్తగా నేను చూసుకుంటాను, మీరే టెన్షన్ పడకండి, మిథునకు ఏ ప్రమాదం రాదు, కంటికి రెప్పలా నా సొంత చెల్లెల్లా నేను చూసుకునే బాధ్యత నాది అని ఇంకా ప్రమోదిని చెప్పడంతో మిథున దేవాలు ఇద్దరు ఇంటికి వస్తారు. ఆ విషయం సూర్యకాంతానికి తెలుస్తుంది. సూర్యకాంతానికి ఆ విషయం తెలియడంతో ఒక్కసారిగా భానుకు ఫోన్ చేసి విషయం చెప్పేసేసరికి ఏంటి మిథున తల్లి కాబోతుందా అని చెప్పాను. కానీ అవును మిథున తల్లి కాబోతుంది, వాళ్ళిద్దరు మొదటి రాత్రి చెడగొట్టమని నీకు చెప్తే నువ్వేమో వచ్చి మా అత్తయ్య కంట పడ్డావు, చెడగొట్టడం మానేసి. ఇప్పుడు ఆ మిథున దేవాలు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు, ఎప్పటికీ నువ్వు దేవా జీవితంలోకి రాలేవు, మిథున తల్లి కాబోతుంది, దేవాను తండ్రిని చేసింది, ఇంకా వాళ్ళిద్దరిని ఎవరూ విడదీయలేరు అని చెప్పనేసరికి వదిలిపెట్టననగానే నువ్వేం చేయలేవులే కానీ వదిలేసే అంటూ ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి శారద వెనకాలే ఉంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలే, నీ బుద్ధి గడ్డి తిందా ఏంటి, ఎన్నిసార్లు చెప్తే నీకు బుద్ధి వస్తుంది, ప్రతిసారి ఎందుకు నువ్వు పదే ఆ భానుకి ఫోన్ చేసి ఇక్కడ విషయాలన్నీ చెప్తున్నావు. చూడు సూర్యకాంతం, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా గట్టిగా చెంప పగలగొట్టి చెప్పేసేసరికి నోరు మూసుకుని వెళ్ళిపోతుంది. ఈలోపు దేవా మిథున ప్రమోదిని ముగ్గురు వచ్చేసరికి అమ్మ ప్రమోదిని మిథునకు హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళు, శుభవార్తతో ఇంటికి వచ్చారు కదా, హాస్పిటల్లో ఎన్ని కీళ్లు పడ్డాయో ఏంటో అని చెప్పాను. కానీ అలాగే అత్తయ్య అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి ఇంకా మిథునకు దిష్టి తీసి అమ్మ మిథున లోపలికి వెళ్ళాను. కానీ ఏమన్నారు అనగాని చాలా నీరసంగా ఉందంట అత్తయ్య, కంటికి రెప్పలా చూసుకోమన్నారు, ప్రతి క్షణం చూసుకోమని చెప్పారు, లేదంటే తను కళ్ళు తిరిగి పడిపోతుంది అని చెప్పారు అనగానే సర్లే మనం ఉన్నాం కదా అని చెప్పనేసరికి మావయ్య గారు కూడా మారితే బాగుంటుంది అనగానే ఖచ్చితంగా మారతారు దేవా, నేను చెప్పినట్టే చెయ్యని ఇంకా దేవాకు స్వీట్లు తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇవ్వమని చెప్పేసరికి సరే అని దేవా వెళ్తాడు. మరి దేవా తెచ్చిన స్వీట్లు తీసుకుని సత్యమూర్తి సంతోషపడతాడా లేక సంతోషపడకుండానే
దేవా మిథున జీవితంలో ఏం జరిగితే నాకెందుకు అని అనుకుంటాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న